యా మాయని మచ్చ అని చెప్పుకోవచ్చు. ఇది సమాధి తవ్వి శవంతో బ్యాంకుకు, అక్క అకౌంట్లోని 20,000 ఇవ్వని అధికారులు, అకౌంట్ హోల్డర్ వస్తేనే డబ్బులు ఇస్తామని ఇబ్బందులు, చివరికి అస్థిపంజరాన్ని తెచ్చి బ్యాంక్ సిబ్బందికి చూపించిన తమ్ముడు, ఒడిశాలో ఓ గిరిజన హృదయ విదారక గాథ. కళ్ళకు నీళ్ళు వస్తున్నాయిరా నాయన. ఇది మన భారతదేశంలో దరిద్రం. అక్క తమ్ముడు ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు. అక్కకు తమ్ముడు, తమ్ముడికి అక్క తప్ప ఎవరు లేదు ఆ గిరిజన కుటుంబానికి. సో అక్క చనిపోయింది, ఆ అకౌంట్లో 20,000 రూపాయలు ఇవ్వాలని ఆ తమ్ముడు బ్యాంక్ అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా మా బ్యాంక్ రూల్స్ ఒప్పుకోవు, ఆమెకు నామినీ ఎవరు లేరు, ఆ వస్తేనే మేము పైసలు ఇస్తామని చెప్తున్నాడు. అరే మా అక్క చచ్చిపోయిందిరా, మా అక్క చచ్చిపోయిందిరా నాయన, బొందబెట్టినాంరా నాయన అని ఎన్నిసార్లు చెప్పినాడు, వినలేదంట. ఏం చేసిండు, పోయి ఆ బొందను తవ్వి, ఇక ఫ్రెష్ అంతా వెళ్ళిపోతుంది కదా, బొందను తవ్వి అస్థి పంజరాన్ని మెడకేసుకొని వచ్చి బ్యాంక్ అధికారి మేనేజర్ ముందు పెట్టిండే. ఒక సినిమా అది. ఏం రూల్స్ రా నాయన, ఎవడి కోసం పనిచేస్తుండు బ్యాంక్ అధికారులు, ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? పేద ప్రజల డబ్బులతో బ్యాంకులు పెట్టి, ఇదే పేద ప్రజల డబ్బులతో ఒక్కొక్కడు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఎదిగి ఆ వాడి డబ్బులు వాడికి ఇవ్వడానికి మీకేం నొప్పిరా? ఏందది ఘోరం. అది ఎన్నున్నది 9, బా ఘోరం. 9 అంటే 11 కొట్టాలనేది, 8 వచ్చింది, 11 కొడతానే. పన్నెండు కొడితే 9 వచ్చింది. ఇదే ఘోరమిగా. సమాధి తవ్వి శవంతో బ్యాంకుకు, ఒడిశాలో ఓ గిరిజన హృదయ విదారక గాథ. ఓవైపు ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ, మరోవైపు అక్షర ముక్కరాని అమాయకత్వం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఒక పేదవాడి వేదన ఇది. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదాంతం వ్యవస్థలోని లోపాలను, సామాన్యుడి నిస్సాయకతను కళ్ళకు కడుతుంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు. కియోంఝర్ జిల్లా మల్లిపోసి గ్రామానికి చెందిన జీతు ముండా అనే గిరిజనుడి సోదరి కట్రా ముండా 2 నెలల క్రితం మరణించింది. స్థానిక గ్రామీణ బ్యాంకులోని ఆమె ఖాతాలో 19,300 నగదు ఉంది. కట్రా ముండా చనిపోవడంతో ఆమె ఖాతాలోని సొమ్మును తీసుకోవడం కోసం ఆమె సోదరుడు జీతి ముండా బ్యాంకుకు వెళ్ళాడు. అయితే అలా డబ్బు ఇవ్వడం కుదరదని, కట్రా ముండా చనిపోయిందనేందుకు రుజువుగా డెత్ సర్టిఫికెట్తో పాటు ఆమెతో ఆ జీతు ముండా బంధుత్వాన్ని నిర్ధారించే పత్రాలను తీసుకురావాలని బ్యాంకు సిబ్బంది చెప్పారు. ఆమె చనిపోయిందని సర్టిఫికెట్ తీసుకురావాలంట. నువ్వు ఆమె సోదరుడే అని గ్యారంటీ ఏముండదని తీసుకురావాలంట బ్యాంకు వాళ్ళు. సరే, కట్రా ముండా తన సొంత అక్కయ్యేనేనని, ఆమె నిజంగానే చనిపోయిందని ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. మరి మీకేం రోగంరా? ఆమె చనిపోయిందని చెప్పుకుంటే ఓ బ్యాంక్ సిబ్బందిని వాళ్ళ ఊరికి పంపించి నిజంగానే చనిపోయిందా, చనిపోలేదా, నిజంగానే అతను వాళ్ళ అన్ననేనా, తమ్ముడేనా అని ఎంక్వైరీ చేసుకునే సోయులేదురా గాడిద కొడుకులారా? అసలు ఎటుపోతుంది వ్యవస్థ? బ్యాంకులు దొబ్బి తినే ఈ దరిద్రులకు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అటువంటి దరిద్రులకు బ్యాంకులకు పంగనామాలు పెట్టినోనికేమో JET+ సెక్యూరిటీ గడుస్తుంది లండన్లో. ఒక సామాన్యుడు అక్క చచ్చిపోతే నా డబ్బులు, మా అక్క డబ్బులు నాకు ఇయ్యండ్రా నాయనా అని కాళ్ళ వేళ్ళ అడిగినా కూడా బ్యాంకులు ఇయ్యవి. ఇజ్జతి పోయింది భారతదేశాన్ని ఇది ఒక్కటి చేయబట్టి. వైరల్ అయింది మొత్తం.
డబ్బులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. నిరాక్షరాస్యుడైన జీతు ముండాకు ఈ విషయాలేవి అర్థం కాలేదు. బ్యాంకు సిబ్బంది కూడా అర్థమయ్యేలా చెప్పలేదు. జీతుకు అర్థమైందల్లా తన సోదరి కాట్రా ముండా చనిపోయిందంటే బ్యాంకు వాళ్ళు నమ్మడం లేదు. సాక్ష్యం అడుగుతున్నారు. తన సోదరి చనిపోయిందని సాక్ష్యం చూపించకుంటే డబ్బులు రావు అని అర్థమైంది. దీంతో అప్పటికి బ్యాంకు నుంచి వెళ్ళిపోయిన జీతు ఈ నెల 27న కాట్రా ముండా సమాధి వద్దకు వెళ్ళాడు. 2 నెలల క్రితం పాతిపెట్టిన సోదరి మృతదేహాన్ని తవ్వితీసి ఓ సంచిలో కట్టి భుజంపై మోసుకుంటూ బ్యాంకుకు తీసుకెళ్లాడు. అస్థి పంజరాన్ని మోసుకుంటూ జీతు ముండా నడిచి వెళ్తున్న దృశ్యాలు స్థానికులు మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్గా మారడంతో యావత్తు దేశం నివ్వరపోయింది. యావత్తు దేశం కాదు, ప్రపంచమే ఇజ్జత్ పోయింది. ప్రపంచం ముందు మనది. ఇదే నా సోదరి డబ్బులు ఇస్తారా? ఆమె చేతులతో కాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారా? ఆమె వచ్చింది కదా, ఇప్పుడు సమాధి నుంచి లేచి వచ్చింది కదా, సంతకాలు పెట్టించుకొని ఆ 19,300 ఇవ్వండి. ఊరేసినా తప్పులేదు రాబాయ్ మిమ్మల్ని. ఇదే నా సోదరి, ఇప్పుడు డబ్బులు ఇస్తారా? బ్యాంకు వద్దకు చేరుకున్నాక అస్థి పంజరాన్ని అధికారులకు చూపిస్తూ ఇదే నా సోదరి కల్ట్రా ముండా శవం. ఇప్పటికైనా ఆమె చనిపోయిందని నమ్ముతారా? ఆ డబ్బు నాకు ఇస్తారా అంటూ జీతు ముండా బ్యాంక్ సిబ్బందిని కోరారు. అస్థి పంజరాన్ని చూసిన బ్యాంక్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని జీతు ముండాకు సర్ది చెప్పారు. కల్ట్రా ముండా ఖాతాలోని సొమ్మును తాము ఇప్పిస్తామని చెప్పి కల్ట్రా ముండా అస్థి పంజరాన్ని తీసుకెళ్లి సమాధి చేయించారు. కాగా ఈ ఘటనపై వివరాల కోసం జీతు ముండాను మీడియా కలవగా అసలేం జరిగిందనే విషయాన్ని వివరించాడు. నా సోదరి కల్ట్రా ముండా చనిపోయిందని చెప్పినా అధికారులు వినలేదు. ఆ ఖాతాదారుని తీసుకురావాల్సిందని పట్టుబట్టారు. అందుకే గత్యంతరం లేక సమాధి తవ్వి నా అక్క అస్థి పంజరాన్ని భుజాన మోసుకొని భుజాన వేసుకొని బ్యాంకుకు తీసుకొచ్చా అంటూ జీతు ముండా వాపోయారు. బ్యాంకు అధికారులు ఏమన్నారంటే చనిపోయిన వ్యక్తిని తీసుకురమ్మని తాము జీతు ముండాకు చెప్పలేదని, మరణ ధృవీకరణ పత్రం సమర్పించాలని మాత్రమే అడిగామని చెప్పారు. కాగా ప్రస్తుతం పోలీసులు స్థానిక అధికారులు ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. కల్ట్రా ముండా మరణ ధృవీకరణ పత్రాన్ని త్వరితగతిన జారీ చేయించి ఆమె సోదరుడు జీతుకు ఆ నగదు అందేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చిండ్రు. చనిపోయిన సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా మన అధికారులకు చేతులు రావు. ఈ అధికారులకు చేతులు జట్టలు పుట్ట. వాడికి మళ్ళా ఇంత పైసలు దడుపుతూనే ఆ సర్టిఫికెట్లు వస్తాయి. ఏ వ్యవస్థ మొత్తం అన్నిట్లో లోపాలే ఉన్నాయి. ఒడిస్సా ఒకటే అని కాదు, ఇంకా తెలంగాణలో అయితే దరిద్రంగా పాడైంది. కూటికి కనీసం 3 పూటల బువ్వ పక్కన పెడితే రోజుకొక పూట బువ్వ దొరకని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఉన్నారు. మనమేమో బంగారు తెలంగాణ ఒక ఆయన అంటాడు, ఫ్యూచర్ సిటీలో మొత్తం టోక్యో సింగపూర్ చేస్తా అని ఇంకో అంటాడు. నా పేద వర్గాల బిడ్డకు బుక్కడి బువ్వ పెట్టే దిక్కులేని రాజకీయ నాయకులు మీరంతా నా దృష్టిలో. వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇంత దుర్మార్గమా? రూల్సేనయ్యా. ఈ శవం మీ అక్కదేనా? నువ్వు ఆమె తమ్ముడివేనా? సాక్ష్యాలు ఉన్నాయా?